హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ అందరికీ ఫేవరెట్ అయిన చాకో వనిలా కేక్. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 ఎగ్ వైట్స్ మాత్రమే తీసుకొని ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకోవాలి బాగా. అది కొద్దిగా బీట్ చేసుకున్నాక ఒక అరకప్పు పంచదార పొడిని తీసుకొని ఫస్ట్ కొద్దిగా వేసుకొని బీట్ చేసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకొని మళ్ళీ బీట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ని 3 సార్లు రిపీట్ చేయాలి. ఇలా ఎగ్స్ని బాగా ఫ్లఫీగా అయ్యేలా బీట్ చేసుకుంటూ బ్యాచెస్గా పంచదారను వేసుకుంటూ ఉండాలి. ఇలా ఎగ్స్ని ఎంత ఫ్లఫీగా బీట్ చేస్తే అంత స్పంజీగా కేక్ వస్తుంది. పంచదార వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ యోక్స్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేయాలి. దీంట్లోనే కొద్దిగా వెనిలా ఎక్స్ట్రాక్ట్ని కూడా వేసుకొని బీట్ చేయాలి. ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేయడం వల్ల కేక్కి చాలా మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తాయి. ఇప్పుడు ఒక చిక్కం లేదా జల్లెడ తీసుకొని 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి మనం జల్లించకుండా వేయకూడదు. అలా వేస్తే గడ్డలుగా ఫామ్ అయ్యి కేక్ బ్యాటర్లో ఉండిపోతాయి. అప్పుడు కేక్ సరిగా ఫ్లఫీగా పొంగదు. ప్లస్ ఈ జల్లించడం అనే ప్రాసెస్ వల్ల ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 10 సెకండ్ల వరకు బాగా కలుపుకుంటూ బీట్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే గిన్నెలో బేక్ చేయాలనుకుంటున్నారో దానికి ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ కూడా వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక పెద్ద కడాయిలో ఉప్పు వేసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టి ఈ కేక్ మౌల్డ్ని దాని మీద పెట్టి మూత పెట్టి బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల వరకు లేదా టూత్పిక్ క్లీన్గా వచ్చే వరకు బేక్ చేసుకోవాలి. చూసారా మన కేక్ ఎంత బాగా పొంగి ఫ్లఫీగా ఇంకా స్పంజీగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం కేక్ లేయర్స్ని తడుపుకోవడానికి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక అరకప్పు పంచదారలో ఒక అరకప్పు నీళ్లు వేసి బాగా మరిగించాలి. ఇది కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం కేక్ ఫ్రాస్టింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. నేను స్టార్ విప్పింగ్ క్రీమ్ వాడుతున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ని ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ కొద్దిగా బీట్ చేశాక 2 టీ స్పూన్ల పౌడర్డ్ షుగర్ వేసి మళ్ళీ విప్ చేస్తే ఇది బాగా విప్ అవుతుంది. మీరు ముందే పెద్ద బౌల్ తీసుకోవాలి, ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకునేటప్పుడు డబుల్ క్వాంటిటీ అవుతుంది. క్రీమ్ బాగా విప్ అయిందో లేదో తెలుసుకోవాలంటే బౌల్ని రివర్స్ చేస్తే అది కింద పడకూడదు. అప్పుడు అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు. ఇప్పుడు మనం కేక్ డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా మనం మన స్పంజ్ని 2 ఈక్వల్ లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ని టర్న్ టేబుల్ మీద పెట్టుకొని దాన్ని షుగర్ సిరప్తో బాగా తడపాలి. ఇప్పుడు మనం విప్ చేసి రెడీగా పెట్టుకున్న క్రీమ్ని కేక్ లేయర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టర్న్ టేబుల్ లేనట్లయితే ఒక ప్లేట్ మీద అయినా పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. కేక్ సైడ్స్లో కూడా క్రీమ్ అప్లై చేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు ఆ సెకండ్ లేయర్ కూడా దీని మీద పెట్టి దీన్ని కూడా షుగర్ సిరప్తో బాగా తడపాలి. ఇప్పుడు ఈ లేయర్ మీద కూడా విప్పింగ్ క్రీమ్ బాగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. కేక్ స్పంజ్ కనపడకుండా ఉండే అంతలా క్రీమ్ అంతా బాగా అప్లై చేయాలి. టాప్ లేయర్ అయిపోయిన తర్వాత సైడ్స్లో కూడా కేక్ కనపడకుండా క్రీమ్ అంతా బాగా అప్లై చేయాలి. సైడ్స్లో అప్లై చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ను ఒక పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసి దాంతో కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ నాజిల్స్ని యూస్ చేసి పైపింగ్ బ్యాగ్తో మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు.